వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఆలు మేతి టమాటో కర్రీ అండి. దాని తయారీ విధానం చూద్దామా అండి. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక 1/2 స్పూన్ జీరా వేసేసాక చిన్న మెంతమాకు అండి. చిన్న మెంతమాకు బాగా నీట్గా కడిగేసుకోవాలి. 2-3 సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి, ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి. జీలకర్ర ఫ్రై అయ్యాక దీంట్లో మనము ఇలా మెంతమాకు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో ఫ్రై చేస్తే చేదని ఉండదండి. ఇలా మెంతమాకు మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు పెద్దది వండండి. ఇలా ఆలు వేసేసుకొని మంచిగా అన్నీ కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇది వేసుకున్నాక ఫ్రై చేసుకున్నాక దీంట్లో కొంచెం పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, అది 1/2 స్పూన్ వేసానండి. ఇది ఒక 2 మెంబర్స్కి సరిపోయినట్టు కర్రీ. దీంట్లో 2 స్పూన్స్ కారం, అలానే ధనియా పౌడర్ 1 స్పూన్, వేసేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోవాలండి. ఇది పెద్దది 2 టమాటో. ఇక టమాటో వేసేసి మనం మూత పెట్టేద్దాము. దాన్ని ఇప్పుడే కలుపుద్దండి. ఒక 2 మినిట్స్ అయ్యాక కలుపుదాం. అంతవరకు టమాటో మంచిగా కుక్ అవుతుంది. చూద్దామండి, టమాటా కూడా కుక్ అవుతుంది. ఒకసారి మిక్స్ చేసేసి ఒక చిన్న గ్లాస్లో వాటర్ యాడ్ చేసేస్తాం. కర్రీ కాబట్టి వాటర్ వేసేసి మిక్స్ చేసేసుకుందామండి. ఫుల్ వీడియో చూడండి ప్లీజ్. అందరూ చూసేవాళ్ళు ఫుల్ వీడియో చూసేసి వీడియో కింద కమెంట్ చేయండి. ఇలా అన్ని మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే కర్రీ అయిపోతుందండి. చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి. చూద్దామండి, అయిపోయిందండి కర్రీ. ఆయిల్ ఇలా పైకి వచ్చేస్తే కర్రీ అయిపోయినట్టు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందామండి. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే చూడడానికి కాదు, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. రైస్తోనా చపాతీస్తోనా సూపర్గా ఉంటుందండి ఇది కాంబినేషన్. ఆలు మేతి టమాటో కర్రీ. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. ఇంకా మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఇంకెందుకండి లేట్, మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా డెఫినెట్గా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఉన్న మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్, అలాగే రూపీస్ కిచెన్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.